హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూడొచ్చండి. మీ మీద కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి అనేది అయితే చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అంటే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ మీ ఎనర్జీస్ని అయితే ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కామెంట్ అయితే తెలియచేయండి. లైక్ చేశాక హైప్ అనేది అయితే వస్తుంది. హైప్ కూడా ఇచ్చారంటే ఈ రీడింగ్ మరికొంతమందికి ఎవరికైనా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ యూనివర్స్, ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎవరైనా కానీ మీ మనసులో మేల్ ఆర్ ఫీమేల్ మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి కోసమైతే మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. మీకు అనేది కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ ఏమున్నాయి చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి ప్లీజ్ యూనివర్స్ చూపించండి. వీళ్ళపైన కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, వీళ్ళంటే ఇష్టం ఉందా, ఏముంది, ఫ్యాషన్ ఉందా, వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకైనా ఏదైతే తీసుకోండి. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. సింబల్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, ద హై ప్రీస్టెస్ క్లారిఫికేషన్, Six of Wands, the Emperor, the Sun, the Fool, Justice, Two of Swords. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఒక నిమిషం. Two of Cups, Six of Pentacles, Wheel of Fortune clarification, the Star, the Moon clarification, Ace of Pentacles, Six of Swords. ఓకే, ఇక్కడ రాశులు వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ వృశ్చిక రాశి,
కర్కాటక రాశి, మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అన్ని రాసుల వాళ్ళు అయితే ఇక్కడ కనెక్ట్ అయ్యారు. ఓకేనా అండి? ఈ రీడింగ్ అనేది అందరి ఎనర్జీస్ అయితే అందరికీ కనెక్ట్ అవుతుంది. Bottom of the deck, 9 of Wands, the Hanged Man, Ace of Cups, Queen of Cups. థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మీతోటి ఫాస్ట్లో చూపించినంత ప్రేమ మీ పట్ల చూపించకపోవడము, ముందు చూపించినంత ప్రేమ, మీరంటే ఇష్టం, మీరంటే ఫ్యాషన్, మీరు లేనిది నా లైఫ్లో ఇంకా ఏదీ లేదు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్, సో పోను మీ పట్ల ఒక ప్రేమ తగ్గిపోవడం, ఆకర్షణ అనేది తగ్గిపోవడం, ఇద్దరి మధ్య కూడా ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉండడం, ఇక్కడ వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, వాళ్ళ వల్ల ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడం, థర్డ్ పర్సన్ వల్ల ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడం, అయితే గొడవలు పెట్టుకోవడం, లేకపోతే ఇక్కడ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, మీకు టైం ఇవ్వకపోవడం, మీకు ఒక వాల్యూ అనేది ఇవ్వకపోవడం, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అని కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడం, మీరు ఇక్కడ వాళ్ళ ప్రేమను కోరుకున్నారు, వాళ్ళేంటి అంటే ఒక ప్రాక్టికల్గా అనేది మీ సైడ్ అయితే ఉన్నారన్నమాట. అంటే అన్నీ నేను చూసుకుంటున్నప్పుడు ఇంకెంత ప్రేమించాలి, ఎంత మీకు టైం ఇవ్వాలి, ఇస్తున్నప్పుడు ఇస్తున్నా కదా టైము, ఎంతసేపు నాకు ఇంకా వేరే పని లేదా, ఎంతసేపు మీ దగ్గరే ఉండాలా అన్నట్లు కూడా జరిగిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ పట్ల మీరు తీసుకున్న కేరింగ్, నర్సరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది, చాలా ఎఫర్ట్ అయితే మీరు పెట్టారన్నమాట. అండ్ ఇక్కడ మీతోటి లైఫ్ అనేది మీరు ఒంటరిగా ఉంటే కూడా మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పిండొచ్చు, మిమ్మల్ని జీవిత భాగస్వామిగా చేసుకుంటాను అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టారు, మిమ్మల్ని ఏడ్పించారు, మీరు వాళ్ళ కోసం స్టిల్ ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ ఒక స్ట్రక్లో పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ ఏంటి అంటే ఇక్కడ మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి అని ఉంది, కానీ మెల్లమెల్లగా వాళ్ళు ఏంటి అంటే చేంజ్ అవుతున్నారు, కానీ ఇక్కడ గిల్టీనెస్ అనేది పోలేదన్నమాట. ఇక్కడ మీ పట్ల ఒక చీటింగ్ చేశారు, మిమ్మల్ని మోసం చేశాను అన్న ఎనర్జీ అయితే ఇక్కడ చాలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు ఇతర వ్యక్తుల కోసం, కానీ లేకపోతే ఇక్కడ అన్ని విధాలుగా మిమ్మల్ని యూస్ చేసుకొని శారీరకంగా, మనీ విషయంలోనూ ఇక్కడ మిమ్మల్ని ఎంత కావాలంటే అంత యూస్ చేసుకున్నారు. మీకు తెలియకుండానే కూడా మీ నుండి మీరు జారవిడుచుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అది మనీ అయినా, గోల్డ్ అయినా, ఏదైనా కావచ్చు. మీకు తెలియకుండానే ఇక్కడ మిమ్మల్ని యూస్ చేసుకుంటే కొన్ని తెలిసి కూడా మోసం చేశారు. ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇదంతా కూడా ఎందుకు అని అంటే టాక్సిక్ రిలేషన్స్ తోటి ఇక్కడ మిమ్మల్ని ఏడిపించారు, మీరు అడుగుతున్నప్పుడు ఇక్కడ మిమ్మల్ని మభ్యపెట్టారు, మ్యానిపులేట్ చేశారు, ఎలాంటి చీటింగ్ లేదు అని చెప్పడము, నాకెవరూ లేరు అని చెప్పడం కానీ, ఆ టైంకి అప్పుడు బయటపడకుండా దాచడం కానీ అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు మెల్లమెల్లగా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు, కానీ ఏదైతే మీ పట్ల ఒక చీటింగ్ చేశారో సో ఆ చీటింగే గుర్తొస్తుంది, మోసం చేశానన్న గిల్టీనెస్ వీళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మీరు మీతో రిలేషన్ కావాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు, మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించి ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, కొంతమంది సిచ్యువేషన్లో తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడము, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ నాకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి అని చెప్పడం కానీ, ఇక్కడ చెప్పుడు మాటలు వినడం కానీ, మీ మీద ఎంక్వైరీ చేయడం కానీ, అంటే ఇక్కడ మీ లైఫ్లో ఇంకెవరైనా ఉంటున్నారా అనే అనుమానాలు కానీ, మీ పర్సన్
చాలా మీ పట్ల కొంతమంది సిచ్యువేషన్లో మీ పట్ల అనుమానాలు ఉన్నట్లు, ఇక్కడ మీ పైన ఎంక్వైరీ చేస్తున్నట్లు మీకు తెలియకుండా కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో అదే విధంగా మీరు కూడా తనకే ఉన్నారా, లేకపోతే ఇంకా ఇతర సంబంధాలు మీకు ఏదైనా ఉన్నాయా అని కూడా ఇక్కడ మీ మీద ఎంక్వైరీ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీకు వాళ్లే కాకుండా మీ లైఫ్ లో ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా అనేది కూడా వాళ్ళకి ఆలోచన అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు లైఫ్ ఇస్తానని చెప్పి ఇక్కడ మీతోటి జీవితం కావాలి అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మిమ్మల్ని కావాల్సిన విధంగా ఇక్కడ యూస్ చేసుకున్నారు. అండ్ కొంతమంది సిచ్యువేషన్ లో మ్యారేజ్ చేసుకొని కొత్తగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మీ పర్సన్ ఏదైనా అడిగితే ఇక్కడ సమాధానం చెప్పట్లేదు, సైలెంట్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ నా మాటే నెగ్గాలి, నేను అనుకున్న విధంగానే జరగాలి, ఈగో యాటిట్యూడ్ అయితే చాలా ఉంది. సో ఇక్కడ మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ మీరు చూపించిన సాక్రిఫైస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు వాళ్ళని ఒక స్టేజ్లో చూడాలనుకున్నారు, మీరు వాళ్ళ పట్ల చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా ప్రేమను పంచారు, అన్ని రకాలుగా త్యాగాలు చేశారు. అన్నిటినీ కూడా మీ చుట్టూ ఉన్న ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరికంటే వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ అయితే చేశారు. ఈవెన్ కిడ్స్ ఉంటే కిడ్స్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వడము, లేదు మీ కన్న తల్లిదండ్రులను కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ని కానీ ఎవరైనా కానీ, సో వాళ్ళకి తక్కువ టైం ఇస్తూ వాళ్ళని పట్టించుకోకుండా కూడా ఈ వ్యక్తికి ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ అనేది అయితే ఇచ్చారన్నమాట. ఎంతసేపు వీళ్ళ ఆలోచనలతోటే మీరు జీవించారు అనేది అయితే చెప్పచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు అది వాళ్ళకి అలుసైపోయిందన్నమాట. కొంత అనుమానాలతోటి ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా ఇక్కడ మీ మధ్య గొడవలు జరగడము, మీరు గుర్తించడము, మిమ్మల్ని పట్టించుకోకపోవడము, మీ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, సైలెంట్గా ఉండడము, ఇక్కడ మీరు ఏదైనా మంచిగా మాట్లాడాలి అనిపించినా కానీ కామ్గా వెళ్ళిపోవడము, వ్యక్తి వస్తున్నారంటే కూడా మీ సైడ్ ఒక దడ పుట్టించడం లాంటివి కూడా జరిగిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమందికి జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ రిలేషన్లో సక్సెస్ కావాలి అనేది అయితే ఉంది. ఏదైతే అయినా కానీ ప్రేమ ఉన్నా కానీ నేను ఎందుకు తగ్గాలి అన్న స్వభావం అయితే మీ పర్సన్కి కనిపిస్తుంది. ప్రేమ ఉంది, మీతోటి హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, మీరు వాళ్ళ పట్ల ఎంత కేర్ తీసుకున్నారు అనేది అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీతో మళ్ళా లైఫ్ న్యూ బిగినింగ్ కావాలి అనే ఆలోచన అయితే ఉంది. మీరు తన లైఫ్లో ఉంటే సక్సెస్ అనేది అయితే ఉంటుంది, అన్ని విధాలుగా అనేది అయితే ఉంది. తన గ్రోత్ను చూశారన్నమాట. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఆ గ్రోత్ అనేది తను చూశారు. సో ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వర్క్ ప్లేస్లో ఉన్నా కానీ ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోతున్నానన్న ఫీలింగ్ కూడా ఈ వ్యక్తికి ఉంది. ఎందుకు అని అంటే ఈ వ్యక్తి సొసైటీ గురించి కొంతమంది ఆలోచిస్తున్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది టీం వర్క్ కావచ్చు, మీ పర్సన్ ఒక బాస్ కావచ్చు, ఆఫీస్ రిలేటెడ్ పరిచయం అయితే కూడా, సో నలుగురు ఏదైనా తనని ప్రశ్నిస్తారు అని కూడా, తనను తప్పుగా అనుకుంటారని కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు టైం ఇవ్వలేకపోవడం, మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. తానేదో గోల్ సాధించాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఈక్వల్గా బ్యాలెన్సింగ్ చేయలేకపోతున్నానన్న ఆలోచన మీ పర్సన్కి అయితే ఉంది. లోపల మీ ప్రేమను గుర్తుకు చేసుకోవడం అయితే కనిపిస్తుంది. మళ్ళా మీతోటి లైఫ్ కావాలి, ఏదైనా రిస్క్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి. మీ కేరింగ్ ఒక చంటి పిల్లల్లా
అంత కేరింగ్, ఒక చంటి పిల్లల్లాగా మీరు చూసుకున్నారన్నమాట. ఈ పర్సన్ చైల్డిష్ బిహేవియర్ అయితే కనిపిస్తుంది. ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఇక్కడ మీ దగ్గర అలా బిహేవ్ చేశారన్నమాట. సో ఆ లైఫ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, మీతో ఉన్న హ్యాపీనెస్ గుర్తుకు చేసుకుంటున్నారు, మీతో ఉన్నప్పుడు గ్రోత్ ఎలా ఉండేది, ఎంత సక్సెస్ ఉండేది తన లైఫ్ అనేది అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. ఇక్కడ మీతోటి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది. మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు దూరంగా ఉన్నా, మీరు సపరేషన్లో ఉన్నా కానీ మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనతో అయితే ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఏంటి అని అంటే, కొంతమంది సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఏంటి అంటే, ఇక్కడ నాకు తగ్గట్టు ఎక్కువ కోపం అన్నమాట, ఎక్కువ యాటిట్యూడ్ చూపించడం, నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు అని వాళ్లే అనుకోవడం, ఇక్కడ మీరు న్యాయం చేయలేదు అనుకోవడం, లేదంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నేను నీకు న్యాయం చేయలేను అని చెప్పడం, నేను బ్యాలెన్స్ చేయలేను ఈ రిలేషన్షిప్ అని తను అనుకోవడం అయితే జరుగుతుంది. నా వల్ల కాదు, ఈ రిలేషన్షిప్ నేను కంటిన్యూ చేయలేను, నన్ను మర్చిపో అని చెప్తూ ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక స్ట్రక్ పొజిషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొద్దిసేపు కావాలనిపిస్తుంది, కొద్దిసేపు నా వల్ల కాదు, ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ మీరు కూడా వీళ్ళ కోరుకున్న విధంగా ఇక్కడ మీరు కూడా సరిగ్గా లేరేమో. ఇక్కడ మీరు ఏదైనా స్ట్రక్ పొజిషన్లో పెట్టారా వీళ్ళని అంటే, ఫ్యామిలీకి భయపడి కానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి భయపడి కానీ ఇక్కడ మీరు ఏదైనా స్ట్రక్ పొజిషన్లో పెట్టారా, ఏదైనా కావచ్చు. ఈ వ్యక్తి ఏంటి అంటే, నాకు తగ్గట్టు నువ్వు లేవు అన్న ఆలోచనతోటి మీ పర్సన్ కనిపిస్తున్నారు. నాకు నువ్వు న్యాయం చేయలేదు, నేను నీకు న్యాయం చేయలేను, నా వల్ల కాదు అన్నట్లుగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఇక్కడ కూడా రిలేషన్షిప్ స్ట్రక్లో పడడానికి కారణం ఏంటి అంటే, ఈ వ్యక్తి ఒక్కోసారి ఒక్కోలా అనిపిస్తున్నారన్నమాట. మీకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి కోపం ఎక్కువ ప్రదర్శించడము, ఒక్కొక్కసారి మంచిగా ఉండడము, కొద్దిసేపు ఓకే అని చెప్పడము. ఇక్కడ మీరు ఏదైనా మ్యారేజ్ కోసం కానీ, రిలేషన్షిప్ కోసం కానీ కంటిన్యూ చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ ఫ్యామిలీకి భయపడి లేదా ఇతర కారణాల వల్ల కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు. నీకు నేను సరిపోను, నీకు తగ్గట్టు నేను ఉండలేను అన్న విధంగా కూడా సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఆలోచించడం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ బంధం సోల్ బంధం అనేది అయితే చెప్పచ్చు. ఎందుకు అంటే, ఎంత స్ట్రక్ పొజిషన్లో ఉన్నా తన చుట్టూ ఇక్కడ మీ మధ్య వీళ్ళు విడిపోవడానికి, మిమ్మల్ని దూరం పెట్టడానికి ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా కానీ ఇక్కడ మీ ఇద్దరిది సోల్ బంధం అని చెప్పచ్చు, కార్మిక్ రిలేషన్ అని చెప్పచ్చు. ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఉండడము, ప్రేమ షేరింగ్ అనేది ఇద్దరూ కూడా ఈక్వల్గా అనేది షేర్ చేసుకుంటున్నారన్నమాట. అండ్ డివైన్ కలిపిన బంధం, డెస్టినీనే మిమ్మల్ని కలిపింది. సో జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, అలాంటి బాండింగ్ కావాలి అనే ఆలోచన ఉంది. అనుకోకుండా మీ వ్యక్తి ఇక్కడ ఏదైతే ఇక్కడ మీకు మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిండొచ్చు గతంలో. సో తర్వాత కొద్ది రోజుల తర్వాత యుగో అనేది చూపించి ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడం, ఒక బ్యాలెన్సింగ్ చేయలేక ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. అయితే మళ్ళా అలాంటి లైఫ్ను కావాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. మీతోటి లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళా ముందులా ఉండాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. ఆ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు అని చెప్పచ్చు. అండ్ మీకు ఏదైతే ఒక కర్మ సిచ్యువేషన్ అయితే ఇచ్చారన్నమాట వీళ్ళు, అంటే థర్డ్ పార్టీ కోసము ఎక్కువ వాళ్ళ మాటలు వింటూ
వాళ్ళపైన ఎక్కువ కేరింగ్ చూపిస్తూ ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. మిమ్మల్ని ఏదైతే ఏడిపించారో, సో ప్రజెంట్ ఇప్పుడు మీరు తన దృష్టిలో ఒక దేవీ దేవతల్లాగా ఉన్నారన్నమాట. కింగ్ ఆర్ క్వీన్ లాగా ఉన్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు తన లైఫ్లో ఉంటే ఒక అదృష్టంగా అనేది అయితే భావిస్తున్నారు. ఇక్కడ మీరు ఒక ప్రశాంతమైన వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక హీలింగ్ అనేది అయితే మీలో ఉండొచ్చు, ఎక్కువ మీరు పూజలు చేస్తూ ఉండొచ్చు, మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఆ ఫీలింగ్, ఆ బాండింగ్ అనేది అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. ఒక టైం అయితే తీసుకుంటున్నారు. ఒక టైం తీసుకొని ఇక్కడ మీతోటి రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయాలి అనేది అయితే కోరుకుంటున్నారు. బయట పడలేకపోతున్నారు, కానీ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీతోటి రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది. కావాలి అనే ఆలోచన ఉంది వీళ్ళకి. చాలా భావోద్వేగం అవుతున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీకి ఏది చెప్పలేక, ఈ థర్డ్ పార్టీ తన ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, అదర్ థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ మీ మధ్య ఏదైతే బంధం కూలిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ నలుగురు వాళ్ళ మాటలు మీ పర్సన్ చెవికి తీసుకున్నారు. అది మంచి వేలో తీసుకుంటే రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యిండేది, కానీ చెడు వేలో తీసుకున్నారు కాబట్టి, థర్డ్ పార్టీ మాటలకు ఇన్ఫ్లుయెన్సెస్ అనేది అయ్యారు కాబట్టి అది చెడుగా తీసుకొని ఇక్కడ మీ ముందుకు రావడానికి ఆలోచిస్తున్నారు. అక్కడ ఏదైతే ఇష్టపడ్డారు కాబట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు అక్కడ ఎన్ని బాధలు పడుతున్నా కానీ అక్కడ భరిస్తున్నారు, సహిస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ అక్కడ చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు, కానీ బయటికి చెప్పట్లేదు. కానీ ఇక్కడ మీతో ఉన్న లైఫ్ ఊహించుకుంటున్నారన్నమాట. అలాంటి మళ్ళా కావాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. అండ్ ఏదైతే ఇక్కడ మీ నుండి నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నా ఇష్ట ప్రకారమే నేను, నాకు నచ్చినట్టుగానే నాకెవరైతే సపోర్ట్ ఇస్తున్నారో నేను వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటాను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ, సో మళ్ళా మీ ముందుకు రావాలి, యాక్షన్ తీసుకోవాలి, మీ ముందుకు ట్రావెల్ చేసి రావాలి అనేది అయితే ఉంది. వీళ్ళు మీకు దూరంగా అయినా వెళ్ళిండొచ్చు. అంటే ఇక్కడ మీరు రిలేషన్షిప్లో ఉన్నారని ఇక్కడ మీ ఫ్యామిలీకి తెలిసిండొచ్చు, లేదు వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి కూడా ఇక్కడ దూరం పెట్టడం కానీ సంథింగ్ ఏదైనా జరిగింది. మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారన్నమాట. సో అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ మీతోటి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. మీ జ్ఞాపకాలతో అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. వెళ్ళారు కానీ పూర్తిగా వెళ్ళలేకపోతున్నారు. వెనుతిరగాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. మీ ముందుకు రావాలి అన్న ఆలోచన అయితే వీళ్ళకు ఉంది. అండ్ ఎక్కడైనా మీతోటి అంటే ఇక్కడ మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని కానీ, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని కానీ మీ పర్సన్కి అయితే అనిపిస్తుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళి కొద్ది రోజులు హ్యాపీగా ఉంచాలి అన్న ఆలోచనతోటి కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి, మూవ్ ఆన్ అయిన వ్యక్తి తిరిగి రావాలి, యాక్షన్ తీసుకోవాలి అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. సో రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి మరి వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ తీసుకుంటారు అని వచ్చింది. రీయూనియన్ చేస్తారా? చూపించండి.
మా వ్యూవర్స్ తోటి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా, వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్ ఉందా, రీయూనియన్ చేస్తారా చూపించండి. రీయూనియన్ చేస్తారా, చేస్తారండి. రియూనియన్ అయితే చేస్తారు, కానీ మీ విషయంలో వీళ్ళు చాలా అలజడికి అయితే గురవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు, కానీ మీతోటి రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని వీళ్ళకు ఉంది. కానీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి. ఫ్యామిలీ కావచ్చు, అదర్ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. సో ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మీకు వాళ్ళ సైడు వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ ఐకమత్యం అనేది లేకపోతే గొడవలు జరుగుతూ ఉంటే కూడా ఇక్కడ అంటే వాళ్ళని నొప్పించి ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ, మీతోటి రిలేషన్షిప్ మ్యారేజ్ అయితే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని కానీ ఈ వ్యక్తి విలువలను గౌరవించే వ్యక్తి అన్నమాట. సో అవతలి వాళ్ళను నొప్పించకుండా ఇక్కడ మీతోటి కనెక్ట్ అవ్వాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ పెద్దల సలహాలు సూచనలు అయితే వీళ్ళు పాటిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళ ఆలోచన, మీరేం చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ గమనిస్తున్నారు. వాళ్ళ మనసు అంతా కూడా అలజడిగా అనేది అయితే ఉంది. ఇక్కడ మీతోటి మీరంటే చాలా ప్రేమ అయితే ఉంది, చాలా పిచ్చి ప్రేమ అయితే కనిపిస్తుంది, ఒక ఫ్యాషన్ మీరంటే. సో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. రీయూనియన్ చేస్తారా? అండ్ రీయూనియన్ చేస్తారు, చేయడం ఎందుకు అని అంటే ఇక్కడ మనకు అన్ని పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటే కూడా మీ పర్సన్ మీరు దూరంగా ఉంటే కూడా ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రావడం కానీ, మీ వ్యక్తి మీ దగ్గరకు రావడం, మీరు హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైతే లవర్స్ ఉన్నారో ఇక్కడ మీకు టైం ఇవ్వలేక, మీకు కాల్ చేయలేక, ఫ్యామిలీ గురించి ఇక్కడ మీకు మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటే కూడా మీకు చిన్నపాటి ఒక ఆఫర్ అంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం, మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకోవడం అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే మరో రీడింగ్తో మీ ముందైతే ఉంటాను. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అండ్ షేర్, ఎవరికైనా ఈ రీడింగ్ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ కామెంట్స్ అనేది తెలియచేయండి తప్పకుండా. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.